హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మీరు చూసేది ఎంఎంకే దుబాయ్ వ్లాగ్స్. ఈరోజు మీకు దుబాయ్లో ఏమేం ఫేమస్ అవన్నీ చూపించబోతున్నా. సాగర్ ఇప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు దుబాయ్లో చాలా చూసే ఉన్నాయి, అందుకే టైం సరిపోదని. మనం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అది సీఎం వెహికల్ అయినా పిఎం వెహికల్ అయినా ఆగాల్సిందే. దుబాయ్ రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మేము ఫస్ట్ వెళ్ళేది బుర్జ్ ఖలీఫా అన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే మెట్రో పోవాలి. ఇప్పుడు మెట్రోలోకి వెళ్తున్నాం అన్నమాట. ఇది మెట్రో బయట నుంచి వ్యూ. ఇంకా లేట్ ఎందుకు, మెట్రోలోకి వెళ్దామా. వీళ్ళిద్దరు మా ఫ్రెండ్స్ అన్నమాట. ఎంజాయ్ పండగ ఈరోజు మొత్తం కుమ్మేయాల్సిందే. దుబాయ్లో సింగిల్గా తిరగడం కన్నా ఫ్రెండ్స్తో తిరిగితే ఆ మజానే వేరు. ఇప్పుడు మీకు బుర్జ్ ఖలీఫా చూపిస్తా. బయట నుంచి వ్యూ అయితే ఇట్లుంటుంది. ఇంకా లోపలికి వెళ్తే క్రేజీ ఉంటుంది అన్నమాట. నైట్ అయితే ఇంకా అమేజింగ్ అన్నమాట. ఇది షేక్ జయాద్ రోడ్ అన్నమాట. ఈ రోడ్ ఎప్పుడు ఇలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ వెదర్ అనేది చాలా హాట్గా ఉంటుంది. రష్ అనేది అస్సలు ఉండదు అన్నమాట. వెహికల్స్ పక్క నుంచి వెళ్తాయి, ఇటు సైడ్ నుంచి జనాలు వెళ్తారు. పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. వచ్చే సంబులోడా ఇదే ఇప్పుడు మనం చూసేది బుర్జ్ ఖలీఫా అన్నమాట. ఇంకా మొబైల్నే చూస్తారు. మీరు ఎలాగో దుబాయ్ వచ్చి చూడలేరు కాబట్టి నేను చూపిస్తా చూడండి. దీనికి ఆనుకునే ఒక 5 స్టార్ హోటల్ ఉందన్నమాట. ఇప్పుడు మేము ఉన్నది 5 స్టార్ హోటల్లో. వ్యూ అయితే బాగుంటుంది, మస్తు పీస్ ఉంటుంది ఈవినింగ్ టైంలో. రండబ్బా, దుబాయ్కి వచ్చి ఎంజాయ్ చేయండి. ఎంతసేపు మొబైల్లో చూడడమే కానీ దుబాయ్ రారా హబీబీ, కమ్ టు దుబాయ్. దుబాయ్కి రావాలంటే అసలైన సీజన్ వచ్చేసి సెప్టెంబర్ తర్వాత అన్నమాట. క్రేజీ ఉంటుంది, ఇంత హాట్ ఉండదు అన్నమాట. చూస్తారు కదా, సూర్యుడు బగబగ మండిపోతుండు. తెలంగాణలో కన్నా ఎక్కువ హీట్ ఉంటుంది ఇక్కడ, అందుకే దీన్ని దుబాయ్ అంటారు. కొంచెం మా వాళ్ళని కూడా చూడండి, అటేం చూస్తారు. బుర్జ్ ఖలీఫాని చూడాలంటే ఇక్కడ నుంచి చూడాలంట, ఈ లవ్ సింబల్ దగ్గర నుంచి. నైట్ టైం అయితే కిరాకుంటుంది, కానీ మనం ఇప్పుడు తిరగాల్సింది చాలా ఉంది కాబట్టి డే టైంలో వచ్చేసినాం అన్నమాట. ఇక చూసింది చాలు కానీ దుబాయ్ మాల్లోకి ఎంట్రీ అవుదాం రండి. ఫిషెస్ చూస్తారు కదా, అన్ని రకాల ఫిషెస్ ఉంటాయి, క్రేజీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఈ ఫిష్ మన దగ్గర కూడా దొరుకుద్ది. దీని నేమ్ ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పాపం మావాడు అలసిపోయింది అన్నమాట. చూడు కోపంతో ఎలా వెళ్ళిపోతుండో సింగిల్గా. ఎండలు అలా ఉన్నాయి, మరి ఏం చేస్తాం. వెల్కమ్ టు బర్ దుబాయ్. ఇది బర్ దుబాయ్ అన్నమాట. ఇక్కడ బోటింగ్స్ చాలా బాగుంటాయి. వందిరం బోట్స్ అంటారు వీటిని. మీకు చూపిస్తారండి. వీళ్ళంతా చైనీస్ వాళ్ళు అన్నమాట. బస్సెస్ వేసుకొని వచ్చారు ఈ బోట్లను చూడ్డానికి. ఎండలు దారుణంగా ఉన్నాయి. అరే చాంగ్, మాడిపోతావు, జాగ్రత్త. వీళ్ళ కోసం సపరేట్ బోట్స్ అనేవి రెడీ ఉన్నాయి అన్నమాట. అరే బోట్ వెళ్ళిపోతుంది, వెళ్ళండి. ఇక్కడేం చూస్తారు. ఇవన్నీ వందిరం బోట్స్ అన్నమాట. ఇక్కడ నుంచి అవతలకి తీసుకుపోవడానికి వందిరం తీసుకుంటారు. అరే ఆదాము లగెత్తరు, బోట్ వెళ్ళిపోతుంది. చూస్తుర్రు కదా, ముఖాలన్నీ మాడిపోయినాయి, అట్లుంది మరి ఎండ. ఇది ఫిషింగ్ బోట్ అన్నమాట. ఇక్కడ ఫిషెస్ని పట్టుకొని దీంట్లో వేసుకొని వస్తారన్నమాట. ఇప్పుడు మనం ఓల్డ్ బల్దియా స్ట్రీట్లోకి ఎంటర్ అవుదాము. దీన్నే ఇక్కడ వాళ్ళు సూకు అంటారు. క్రేజీ ఉంటుంది. వీళ్ళంతా రష్యన్ అమ్మాయిలు. ఇండియా అయితే 5000, ఇక్కడైతే 50 దిరామ్. అబీబీ వెరీ చీప్. మావాడికి కొంచెం దుబాయ్ ఎక్కువ తెలుసు అన్నమాట, అందుకే కొంచెం డైరెక్షన్స్ ఎక్కువ ఇస్తుండు. అట్లుంటుంది మరి. ఎంట్రన్స్లో పనికి మాలిన బొమ్మలన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. వీటితో టెంప్ట్ చేస్తారు చిన్నపిల్లగాల్ని. మనం టెంప్ట్ అవ్వద్దు. సరే సరే, చూసింది చాలు, ఇంకా నేను చాలా రండి మాతోటి. ఇప్పుడు మొత్తం గోల్డ్ చూద్దామా. ఇది మొత్తం బంగారం స్ట్రీట్ అన్నమాట. ఎటు చూసినా బంగారమే ఉంటుంది. మరి ఇది నకిలీనో ఒరిజినల్లో అర్థం కాదన్నమాట. దుబాయ్లో గోల్డే కాదు, కుంకుమ పువ్వు కూడా ఎక్కువగా అమ్ముతారు. చూస్తారు కదా, కలర్ అంతా వాడిపోయినట్టుంది. ఇక్కడ రేట్లో తక్కువే, కానీ ఇండియా రేట్లో ఎక్కువ, చాలా ఎక్కువ. బంగారం చూడండి ఎలా ఉందో, మెల్లమెల్ల మెరిసిపోతుంది. ఇది ఒరిజినలా డూప్లికేటా గెస్ చేయండి. ఇక్కడ అమ్మాయిలు గోల్డ్ని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారా, ఫేస్కి, నడుముకు, ఏందిరా బాబు, కింద నుంచి పైదాకా. అందుకే గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుందేమో.
ఇంతసేపు బంగారం చూసారు కదా, ఇప్పుడు మీకు దుబాయ్ దీపాలు చూపిస్తా. ఇవన్నీ దుబాయ్ దీపాలు అన్నమాట. ఇవి ఇండ్లలో ఏలాడేస్తారు. నైట్ అయితే క్రేజీ ఉంటుంది. ఇక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, కానీ మన ఇండియా వాళ్ళం తెలుసుగా ఎక్కడైనా దూరిపోతాం. వాడికి తెలియకుండా అలా తీసా అన్నమాట. కానీ లాస్ట్లో వాడు పట్టుకుండు ఎలానో కవర్ చేశా అన్నమాట. నాకు ఈ చిన్న చిన్న టీ కప్స్ అయితే భలే అనిపించినాయి. చూడండి, ఇది చాయ్ బోయనికి అన్నమాట. ఇక్కడ గోవా అంటారు. టీ కప్స్ అయితే క్రేజీ ఉన్నాయి చిన్న చిన్నవి. ఇంకా చూసింది చాలు, రిటర్న్ టు హోమ్ అన్నమాట. రూమ్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. నైట్ టైంలో షేక్ జయాద్ రోడ్ చూడండి ఎలా ఉందో. ఆసం ఉంది కదా, అల్టిమేట్ అబ్బా దుబాయ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.